అంటే ఆ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు, మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అవును బంగారం, ఒకలాగా పిలుస్తుంది కిట్టప్పా అని. తనే నీకు డబ్బిచ్చిందా? అవును ఇచ్చింది. ముందు 100 రూపాయలు, తర్వాత ఎక్కువ డబ్బులు ఇచ్చింది. అదే 2000. దాంతో చేరుకున్నాను. లేదు లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, నిజం నీ మీద ఒట్టు. మీకు భయంగా లేదా? మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి అంటున్నావు, డబ్బిచ్చింది అంటున్నావు. ఇలా చూడు, అది దయ్యం. అయితే ఏంటి? తనకి నేనంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం. తను నాకు సాయం చేస్తుంది, అది నాకు ఇష్టమే. లేదు లేదు, నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీకు డబ్బు ఇంకేదో రూట్లో వస్తోంది. ఒకటి అప్పడగడం, రెండోది దొంగిలించడం. మీరు దొంగిలిస్తున్నారనుకుంటున్నారు. అయ్యో, రేపు ఉదయం నాతో పాటు వస్తున్నావు, నీకు చూపిస్తాను. నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అంటావా? ఊరికా చారిపోయి తిను. అయితే మేఘన్కి ఫోన్ చేసి ఇక్కడికొచ్చేయమను. వద్దు, తను ఇక్కడికి వస్తే ఆ బుక్తో పాటు వస్తుంది. అది మనకే ప్రమాదం. అయితే ఆ పుస్తకాన్ని అక్కడే వదిలేసి రమ్మను. అలా చేయడం కుదరదు. ఆ బుక్ ని అక్కడే వదిలేసి వస్తే మిగతా వాళ్ళకి ప్రమాదం, ఆ సూర్యుడితో పాటు. అందుకు ఒకే ఒక దారి ఉంది. నేనే అక్కడికి వెళ్ళాలి. ఏం చేయాలో అన్నది నాన్నగారు నాతో చెప్పారు. జాగ్రత్తగా ఉండు, ఆ దేవి నిన్ను కాపాడుతుంది. వదలవే, అలా పట్టుకోకు, తను ఏమన్నా అనుకుంటుంది. వదులు వదులు వదలమంటుంటే సైలెంట్ గా ఉండు. ఏమండే ఏమండే, నేను వచ్చేసాను. నాకు తెలుసు నీతో ఉన్న ఆ పిచ్చిది ఎవరు. అది నా పెళ్ళం, పిచ్చిది కాదు. నన్ను పిచ్చిదంటోందా? ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు, తనే వచ్చింది. నోరు జారి నువ్వే డబ్బులు ఇచ్చావని చెప్పేశాను. తను నమ్మట్లేదు. నేను దొంగతనం చేస్తున్నాను అంటుంది. ఇది నాకు పరువు సమస్య. తన గురించి నువ్వేం పట్టించుకోకు. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి. దూరం నుంచి ఒకడొస్తున్నాడు, వాడంటే నాకు గిట్టదు. అవునా, నువ్వేమి కంగారు పడకో, అతని సంగతి నేను చూసుకుంటాను. ఎవరిని చూసుకుంటావు? నువ్వు నోరు. ఇప్పుడు అర్థమైందా దేనికి తనని తీసుకొచ్చావని ఎందుకు అడిగాను? అర్థమైంది అర్థమైంది. నేను ఇక్కడ తీసుకొచ్చినందుకు తిడుతుంది. కిట్టప్ప, నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు తల్లి, చెప్పు. త్వరలో నీకు చాలా డబ్బు దొరుకుతుంది. అంత డబ్బు నువ్వు కలలో కూడా చూసిండవు. నీకు నీ భార్యకి కావలసినంత డబ్బు దొరుకుతుంది. దానికి బదులుగా నువ్వు నాకొక సాయం చేయాలి. అయ్యో చెప్పు తల్లి, నువ్వేం చేయమన్నా చేస్తాను. విను విను. అయ్యో ఏంటి? అయితే ఊరుకో, నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు నువ్వు బయలుదేరు. వెళ్తాను. వెళ్ళు. రావే. గౌరీ, నన్ను పిలుస్తోంది. ఏంటి తల్లి? నువ్వెళ్ళు, నేను తనతో అలాగే తల్లి. నన్ను వదిలేసి వెళ్ళకు. తను నీతోనే మాట్లాడాలంటుంది. నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు నీతో మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడమ్మా. సరిగ్గా నుంచో మాట్లాడమ్మా. గౌరీ, మరేం భయపడకు. నీ భర్త చాలా మంచివాడు. నేను మీకు అన్ని విధాలా సాయపడతాను. ఇక నువ్వు బయలుదేరు. వస్తాను. ఏం చెప్పింది? ఫ్రెండ్స్ అయిపోయారు మీరిద్దరు? ఏంటోలే,
సరేరా, ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ నువ్వు ఒక్కదాన్ని రాకూడదు. వెళ్ళొస్తావమ్మా, వస్తాను తల్లి. మీ ఫ్రెండ్స్ అయిపోయారే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరైనా కలవడానికి వచ్చారా? అవును, మేఘశాస్త్రిని కలవడానికి వచ్చాను. తను నా చెల్లి. దూరం నుంచి ఒకడొస్తున్నాడు. చాలా దూరం నుంచి వచ్చారనుకుంటాను. అవును, బెంగళూరు నుంచి. ఆహా, మీ చెల్లి లోపలే ఉంది స్నేహితులతో పాటు. వెళ్ళి కలవండి. Thank you. ఆ, ఆ. రండి సార్. అయ్యా ఒక కాఫీ. కూర్చోండి. ఆ, ఇంతకు ముందు మిమ్మల్ని ఇక్కడ చూడలేదే. ఊరికి కొత్త? ఉమ్, వేరే ఊరికి వెళ్తున్నారా? ఉమ్. అన్నిటికీ అంటున్నాడే బాకరగాడు. మ్మ్. 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 అయ్యో, 2 టీలు లాసు. ఇటు 2 టీలు ఇవ్వు. అలాగే సార్. బ్యాగ్ ఇక్కడే పెట్టాను, ఆ, ఆ. చూసుకుంటాను. అలాగే. థ్యాంక్స్. ఏమైంది? త్వరలో నీకు చాలా డబ్బు దొరుకుతుంది.